కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ ఏంటి? కొత్తదానిలా అనిపిస్తుందా? ఇప్పుడు ఇండియాలో ఫుల్ వైరల్ అవుతున్న పార్టీ పేరే సీజేపీ. ఏం లేదంటే రీసెంట్‌గా సీజేఐ ఉన్నాడు కదా! చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తా ఉంది. అది దేని గురించి అంటే యంగ్‌స్టర్ గురించి ఒక కేసు అయితే ఉందన్నమాట. దీని గురించి గాను మన సీజేఐ న్యాయమూర్తి గారు మన సోషల్ మీడియాను యూజ్ చేసే యంగ్‌స్టర్స్ అంతా కాక్రోచెస్ అంటే బొద్దింకలతో దీన్ని విన్నటువంటి మన యంగ్‌స్టర్స్ ఈ యూత్ అంతా వచ్చేసి మనకి ఫుల్ ఫైర్‌లో ఉన్నారన్నమాట. దీన్ని బేస్ చేసుకొని ఒక యువకుడు నేషనల్ పార్టీ అని చెప్పేసి సీజేపీ నేషనల్ పార్టీ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా తెరవడం జరిగింది. దీంట్లో పొలిటీషియన్స్ కూడా జాయిన్ అవుతున్నారు. అంటే దీని ప్రభావం ఎంత ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే రీసెంట్‌గా మన చంద్రబాబు నాయుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన పిల్లల్ని కనండి మేము డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే సీజే గారేమో ఇలా మాట్లాడుతున్నారు. అంటే యంగ్‌స్టర్స్ ఉండడం తప్ప? మీరే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వకున్నప్పుడు అనడం మీదే తప్పవుతుంది. సీజే గారు, సూర్యకాంత్ గారు మీరు ఇలా మాట్లాడే కంటే ముందు మీరు ఇండియాని ఎలా డెవలప్ చేస్తున్నారో, ఎలా గ్రోత్ చేస్తున్నారో అది ముందు చెప్పండి. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరంటున్న కాక్రోచెస్ లైక్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ వీళ్ళంతా లేకుంటే ఇంకా దేశాన్ని ఏ గతి పట్టిస్తుందో మీకే తెలియదు. మాలాంటి వాళ్ళు ఉన్నంత సేపు మీరు నిజాయితీగా పనిచేయడానికి కొద్దో గొప్ప ప్రయత్నం చేస్తారు. అది కూడా లేకుంటే ఫుల్ నాశనమే. ఇంకొకటి కాక్రోచ్ గురించి మాట్లాడితే బొద్దింక డైనోసార్ కాలం నుంచి ఉంది. అంటే మేము కూడా అలాగే సార్. మీరెంత దుర్మార్గమైన పనులు చేస్తున్నా కూడా మేము కూడా దాన్ని బేస్ చేసుకుని అడాప్ట్ చేసుకుని జీవిస్తూనే ఉంటాం. సో నేను ఇప్పుడు సీజేపీ పార్టీలో కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అయినా. తర్వాత మీరు కూడా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎక్స్ తర్వాత సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఆ జనతా పార్టీలో కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అవ్వండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ అన్నమాట. మన పవర్ ఏందో చూపిద్దాం. దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి అలా మాట్లాడడం మనకి సరికాదు. సో ఆయన మాట వెనక్కి తీసుకునేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం, పోరాడుతూనే ఉన్నాం. జై హింద్.